ఈ మొక్కజొన్నలో ఎక్కువగా ఆశించే పురుగు కత్తిరి పురుగు. దీని నివారణ కోసం విషముసిడి కషాయం తయారు చేయడం జరిగింది. దీన్ని స్ప్రే చేసిన తర్వాత 10 రోజులకి నివారణ కూడా జరిగి రిజల్ట్ బాగా వచ్చింది. మొక్కజొన్న సాగు వర్షాభావంలోనూ ఆదాయాన్నిచ్చే పంట. ఈ పంటను ప్రధానంగా కత్తిరి పురుగు వేధిస్తుంటుంది. దీన్ని నిలువరిస్తేనే రాబడి చేతికొచ్చేది. రైతు జయలక్ష్మి రసాయన ఎరువులతో సాగు చేసే సమయంలో ఈ పురుగును నివారించేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా నివారణ అయ్యేది కాదు. ఈ విధంగా పెట్టుబడి పెంచి సాగు చేసినా ఆశించిన స్థాయిలో రాబడి వచ్చేది కాదు. ఈ పరిస్థితుల్లో రుణభారం ఏటా పెరుగుతూ వచ్చేది. దీన్ని అధిగమించాలని భావించిన రైతు ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు. కిల్లారి జయలక్ష్మి ఇంటర్ వరకు చదువుకున్నారు. భర్త అసిరినాయుడు సహకారంతో 7 ఏళ్ల క్రితం ప్రకృతి పద్ధతి సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు కిల్లారి జయలక్ష్మి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం. నాకున్న సొంత పొలం 1 ఎకరాలో మొక్కజొన్న విత్తనాలు వేసుకొని అందులో ఇంటర్ క్రాప్స్గా పెసర, మినప, గోంగూర, తోటకూర, చుట్టూ గట్టు ఎల్సేపు 5 అడుగుల్లో బెండ, చిక్కుడు, బీర, గంటెలు వేసుకోవడం జరిగింది. ఈమె ఋతుపవనాలకు ముందు PMDS నుంచి ప్రారంభించి కొనసాగింపుగా 3 పంటలను సాగు చేస్తున్నారు. అలాగే నేను 12 సెంట్లో ATM మోడల్ వేసుకున్నాను. అందులో ప్రధాన పంటలు మిరప, వంగ, టమాటా, అంతర పంటలుగా గోంగూర, తోటకూర, చుట్టూ బీర, ఆనప, కాకర, దోస పెట్టుకోవడం జరిగింది. ఖరీఫ్లో ఏ గ్రేడ్ విధానంలో మొక్కజొన్నతో పాటు పంట చుట్టూ కూరగాయలను నాటుకున్నారు. మధ్య మధ్యలో ముల్లంగి, పెసలతో పాటు మినుములు జల్లుకున్నారు. వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. 365 రోజులు పలు పంటలు వేయడం వలన భూమిలో తేమ శాతం, సూక్ష్మజీవులు, వానపాముల వల్ల వచ్చే పోషకాలను మొక్కకు అందించడం వలన మొక్క అనేది బాగా వేపుగా పెరిగి నేల సారవంతంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేషు. నేను శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం క్లస్టర్లో L2 డిజిటల్ అంటే CDFగా పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా మా ఏరియాలో ప్రధాన పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో అత్యధికంగా ఆశించేటటువంటి పురుగు కత్తిరి పురుగు. ఈ యొక్క కత్తిరి పురుగు అనేది జీవిత చక్రం అనేది 4 దశలుగా ఉంటుంది. ఈ 4 దశల్లో మొదటగా గుడ్డు దశ. ఈ గుడ్డు దశ అన్నమాట పరిపక్వం చెందిన తర్వాత లార్వా దశలో మారుతుంది. ఇది లార్వా దశలో మనకి ఎక్కువగా నష్టపరుస్తుంది మన మొక్కజొన్నని. లార్వా దశ తర్వాత ప్యూపా దశలోకి వెళ్తుంది. ప్యూపా దశ తర్వాత రెక్కల పురుగు దశకు వస్తుంది. ఈ రెక్కల పురుగులో దశలో ఈ యొక్క మొక్కజొన్న పంట పైన, ఆకులపైన, కింద భాగాన్ని గుడ్లు పెట్టి పెరిగి లార్వా దశలో మార్చి అలాగే దాని యొక్క జీవిత చక్రాన్ని మార్చుకుంటూ మన యొక్క మొక్కజొన్నలలో అత్యధికంగా కత్తిరి పురుగు నివారణకు ముందుగా మా ఏరియాలో అయితే విషముసిడి కషాయం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క విషముసిడి కషాయాన్ని తయారీ ఏ విధంగా అంటే ముందుగా ముసిడికి చెక్క బెరడును ఎకరా మోతాదుకి అనుకుంటే ముసిడి చెక్క బెరడును ఒక 3 కేజీలు తీసుకొని దానికి యాపాకులు 3 కేజీలు, అలాగే ఒక పొగాకు రెమ్మ అయినా అవ్వచ్చు, వేస్ట్గా ఉండేటటువంటి కాడలైనా అవ్వచ్చు, అవి ఒక 2 కేజీలు తీసుకొని అవి మెత్తగా రుబ్బుకొని దాన్ని అన్నమాట ఒక 20 లీటర్ల నీటిలో బాగా 3 నుంచి 5 పొంగులు వచ్చినంత వరకు బాగా మరగపెడతాము. మరగపెట్టిన తర్వాత చల్లార్చి ఎకరాకి ఇంచుమించుగా ఒక 7 పురుగు ఉద్రిక్తతను బట్టి ఒక 7 నుంచి 8 లీటర్లు వేసి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కత్తిరి పురుగును పూర్తిగా నివారించవచ్చు. అలాగా కత్తిరి పురుగు ఉద్రిక్తతను బట్టి పంట కాలంలో 2 నుంచి 3 సార్లు మేమైతే పిచికారీ చేయవలసి వస్తుంది. దీనివల్ల పూర్తిగా కత్తిరి పురుగు అనేది నివారించడం జరుగుతుంది. ఈ విధంగా కత్తిరి పురుగు నివారించడంతో దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ప్రకృతి పద్ధతి సాగులో వినియోగించిన విషముషిడి కషాయంతో కత్తెర పురుగును కట్టడి చేయడంతో
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించేందుకు దోహదం చేసింది. జయలక్ష్మి స్ఫూర్తితో ఈ విధానాన్ని ఇతర రైతులు అనుసరించడంతో అధిక శాతంలో రైతాంగం మొక్కజొన్న సాగులో రాబడి సాధించే దిశగా అడుగులు వేస్తోంది.